నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, వ్రతానికి ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. వరలక్ష్మి పూజలో ఎలాంటి లోపం లేకుండా లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని పొందాలి అంటే ఏ విధంగా మనము అమ్మవారికి పూజ చేసుకోవాలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో, ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పెళ్ళైన ఆడవారు సుమంగలిగా ఉండాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. భర్తకు మరియు పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు ఒక్కరోజు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజ సామాను ఏమిటంటే పసుపు, కుంకుమ, గంధం డబ్బాను సిద్ధం చేసుకోవాలి. రంగు కలిపిన పసుపు కుంకుమలను కాకుండా నాణ్యమైన వాటిని ఎంచుకోవాలి. అలాగే గులాబీ పువ్వులు లేదా తామర పువ్వులను ఏర్పాటు చేసుకోవాలి. గులాబీ పూలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే తామర పువ్వులతో వరలక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. తమలపాకు, అరటి పండ్లు, వక్కలు సిద్ధం చేసుకోవాలి. ఇక మన స్తోమతను బట్టి అమ్మవారికి చీరను పెట్టుకోవచ్చు లేదా ఒక జాకెట్ ముక్కను సమర్పించినా చాలు. కాబట్టి ఒక పసుపు రంగు చీరను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి సమర్పించే తాంబూలంలో తప్పనిసరిగా 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, 2 వక్కలు, పసుపు, కుంకుమలను పెట్టి అమ్మవారికి ముందుగా వాయనం ఇవ్వడానికి సిద్ధం చేసుకోవాలి. ఇక అమ్మవారి పూజలు 5 రకాల పండ్లు ఉండాలి లేదా అరటి పండ్లు ఉన్నా సరిపోతుంది. ఇక మంచి సువాసనలు గల అగరబత్తులు అలాగే కర్పూరాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎక్కడైతే మంచి పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది అంటారు. ఇక లక్ష్మీ పూజలో ముద్ద కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది. ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా చిల్లర నాణ్యాలు ఉండాలి. కాబట్టి 11 రూపాయల బిళ్ళలను లేదా 21 రూపాయల బిళ్ళలను సిద్ధం చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇక కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు, కొబ్బరికాయ అలాగే ఒక ఎర్రని వస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే వ్రతానికి కావలసిన తోరం కట్టడానికి తెల్లని దారాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇక వరలక్ష్మి వ్రతంలో దీపారాధన చేయడానికి 2 కుందులను ఏర్పాటు చేసుకోవాలి లేదా మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి. ఇక దీపారాధన చేయటానికి నాణ్యమైన వత్తులు, ఆవు నెయ్యిని ఏర్పాటు చేసుకోవాలి. విశేషంగా వరలక్ష్మి పూజలో తామరకాడ వత్తులను వెలిగిస్తే చాలా మంచిది లేదా జిల్లేడు వత్తులను వెలిగించిన రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అని అంటారు. పసుపుతో కలిపిన అక్షంతలను తయారు చేసుకోవాలి. ఇక లక్ష్మీదేవికి వేయడానికి ఆభరణాలను సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీదేవిని ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అమ్మవారు ఎంతో మురిసిపోతారు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఏనుగులు ఒకటి. మీకు వీలు కుదిరితే ఒక చిన్న సైజు 2 ఏనుగు విగ్రహాలను తెచ్చుకొని వరలక్ష్మి పూజలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని మీ ఇంట్లో కనుక ఉంటే పూజలో వరలక్ష్మి వ్రతం పూజలో వాడుకోవచ్చు. లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక అమ్మవారికి నైవేద్యం తయారు చేయటానికి ముందుగానే సరుకులు సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఈ పూజలో సామాగ్రిని మొత్తాన్ని ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇక ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోవాలి. ముందుగా తులసి కోటకు పూజ చేసుకోవాలి. మొదటిగా తులసి కోటను పూజిస్తేనే ఈ వ్రతాన్ని చిన్నగా ప్రారంభించుకోవచ్చు. ఉదయం 10:45 నుండి 12:15 మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఇక సాయంత్రం ఆ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవారు సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరను కానీ, ఎరుపు రంగు చీరను కానీ, ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి. ముందుగా నైవేద్యాలను తయారు చేసుకోండి. వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఉండవలసిన నైవేద్యాలు ఏమిటంటే పాలతో చేసిన పరమాన్నం, పులిహోర, బెల్లం, పానకం, వడపప్పు అలాగే గారెలు. ఈ 5 రకాల నైవేద్యాలు సరిపోతాయి. ఇక మీకున్న స్తోమతను బట్టి ఇతర నైవేద్యాలు కూడా నివేదించవచ్చు. శుభ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి
ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని పెట్టుకోవాలి. కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలను కూడా వేసి కలశం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించి కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయను ఎర్రటి వస్త్రాన్ని చుట్టి ఈ కలశాన్ని పూలతో అలంకరించుకోవాలి. కలశం పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలాగే ఆభరణాలతో అలంకరించుకోవాలి. ఇక పూజ చేసే ఆడవారు మీ చేతికి కట్టుకోవడానికి నోము దారాలను తయారు చేసుకోవాలి. ఒక తెల్లని దారాన్ని 5 పోగులుగా తీసుకొని లేదా 9 పోగులుగా అయినా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి పూలు కట్టి ఆ కంకణాలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా దీపారాధన చేసి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అలాగే నైవేద్యాలను నివేదించాలి. మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి. ఓం మహాలక్ష్మి దేవి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇక చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకోవాలి. ఈ వ్రతాన్ని ముగించుకోవాలి. ఇక మన ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి. ముత్తైదువులకు సమర్పించే వాయనంలో 2 తమలపాకులు, అరటి పండ్లు, వక్కలు, గాజులు అలాగే నానబెట్టిన శనగలు ఉండాలి. కనీసం 5 ముత్తైదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వాయనం అందించాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండి చెయ్యాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నమై మన కోరికలను నెరవేరుస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.